తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక ప్రకటన చేశారు. గద్వాల జిల్లా ఐజలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, అలాగే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని మార్చి తర్వాత అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో దానిని చక్కదిద్దుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని సంపత్ కుమార్ గుర్తు చేశారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటికి తగిన కేటాయింపులు ఉంటాయని, గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంపత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. నుంచి రేవంత్ రెడ్డి నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి దాదాపు 10 సంవత్సరాల అధికారం నుండి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి ఇలే, డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కటి ఇలే. కానీ 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం మాకు గుర్తుంది, మీ అందరికి 2,500 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ 4,000 రూపాయలు చేయాలి. మీ అమ్మ నీవెట్లయితే నీ భర్త సంపాదించిన ఆక్సంచులో పెట్టుకొని రూపాయి జమ చేసి ఎట్లయితే సంసారాన్ని నడుపుతావో, అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటప్పుడు చిల్లి గవ్వలేదు రాష్ట్రంలో, 10 రూపాయలు కూడా లేవు. మొత్తం బుక్కేసిండ్రు, తినేసిండ్రు, మింగేసిండ్రు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ అభివృద్ధి చేయలే, గల్లపెట్ట ఖాళీ అయింది. అసలు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మెల్లగా ఇంటి సంసారం నడిపే గృహిణి ఎట్లయితే సంసారం కొరకు 10-20 జమ చేసి పిల్లల భవిష్యత్తును, కుటుంబాన్ని ఎట్లా సాగుతుందో అట్లా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెడతా ఉన్నాడు, పట్టాలు ఎక్కిస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, ఉచిత బస్సు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం. ఈ రకంగా అన్ని చేస్తున్నాం. ఆ 2,500 గాని 4,000 రూపాయల పెన్షన్ గాని ఇప్పుడిప్పుడే గల్లపెట్ట బరువెక్కుతుంది. రేపు మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం